హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, ఈసారి వచ్చేసి మనకైతే తెలంగాణలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకి రైతు భరోసా డబ్బులనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఒకేసారి 15,000 అయితే రూపాయలైతే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకుంటున్నారు కదా! సో, మీకైతే ఈ రోజున ఈ వీడియోలో పూర్తి క్లారిటీ అయితే ఇచ్చేస్తా. మీకు రైతు భరోసా డబ్బులు డేట్లు కూడా మీకైతే ఎప్పటి నుంచి మీ ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరైతే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. సో, మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా కానీ, రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది. సో, మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో, మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైతే పథకం తీసుకొచ్చిందో రైతు బంధు పథకం. సో, ఈసారి ఆ పథకం ద్వారా మనకైతే రైతులకి గతంలో ఏదైతే హామీల ప్రకారం డబ్బులు ఇచ్చిందో, కాకపోతే ఈసారి ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆ డబ్బులైతే జమ చేయలేదని అంటున్నారు కదా! సో, వాళ్ళందరి కోసం అయితే మంచిగా గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈసారి వచ్చేసి రైతుల కోసం మేము ఏదైతే హామీ ఇచ్చామో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రూ. 7,500 అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేసేస్తున్నాం కూడా చెప్పడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అయితే మీకైతే ఇస్తా. ఈసారి రైతు భరోసా డబ్బులు ఎవరికి వస్తుందంటే, ఈసారి వానాకాలం పంట ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఈసారి మనకి డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వానలకి మొన్న కొట్టిపోయిన పంటలు ఏదైతే ఉందో వాటికి నష్టపరిహారం కూడా ఇచ్చారు. దాంతోపాటు ఈసారి వాళ్ళకి రైతు భరోసా డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో 10 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది. ఈ డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేసేస్తుంది అంటే, ఈ వచ్చే మనకి దసరా ఏదైతే ఉందో దసరా ముందు నుంచి రైతన్నల ఖాతాలో ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా రూ. 7,500 ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా మన తెలంగాణ రైతులన్నల కోసం దాదాపుగా 7,200 కోట్లు కేటాయించింది ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా ఈ డబ్బులైతే మనకైతే ఈ దసరా పండుగ రోజున వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో జమ చేసేటట్టు మేమైతే ముందుకైతే వస్తున్నాం కూడా చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. కాకపోతే మన తెలంగాణలో ఈసారి వానాకాలం పంట వేసిన రైతన్నలకి మాత్రమే రైతు భరోసా అందేటట్టు అయితే ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి సో, అందరికైతే ఈసారి అయితే డబ్బులైతే రావు. ఎవరికైతే రియల్ ఎస్టేట్ భూములు ఉంటాయో అలాగే రోడ్ల కింద భూమి వెళ్ళి ఉంటాయో వాళ్ళకి మాత్రం ఏ స్థాయిలో కూడా ఒక్కసారి కూడా డబ్బులైతే రావు అని చెప్పినైతే క్లారిటీగా అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మొత్తంగా ఈసారి వచ్చేసి మనకైతే సన్నకారు రైతులకే రైతు భరోసా డబ్బులైతే అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, ఈ డబ్బులనేది మీరైతే దసరా పండుగ ముందు నుంచి మీ ఖాతాలో జమ చేసేటట్టు అయితే ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీ ఖాతాలో అతి త్వరలో జమ చేయడం అయితే జరుగుతుంది అని అనుకోవచ్చు ప్రభుత్వం నుంచి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.